స్త్రీలు ఎప్పుడూ కూడా మగవాడిపై ఆధారపడి బతకూడదు. మీ మీదే మగవాడు ఆధారపడేలా జీవించగలగాలి. అప్పుడే మీకు ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు మిమ్మల్ని వేలెత్తి చూపే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే ఎవరిపై ఆధారపడి అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం ఉండదు. లేదంటే అందరూ అనే మాటల వల్ల జీవితంలో ఆత్మగౌరవం కోల్పోయి తనకంటూ ఒక జీవితం ఉందే అనే విషయాన్ని తన కోల్పోయే పరిస్థితి తప్పకుండా రావచ్చు. స్త్రీ ఎప్పుడూ కూడా తన స్వతంత్రంగా బతకగలను అని నేర్చుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకంటూ ఏ దిక్కు లేరనే స్థితి కలగకూడదు. అన్ని దిక్కులు తానే ధైర్యంగా నిలబడాలి. ఒక స్త్రీ గౌరవం పెరగాలంటే తను సంపాదించాలి. తను ఇంటిని చక్కబెట్టాలి. ఇంకా తానే ఇంటి మొదట ఆసరాగా నిలబడాలి. లేదంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి చులకన అయిపోతారు. అలుసుగా మాట్లాడతారు. ఏ విషయంలో మిమ్మల్ని మాట్లాడనివ్వరు. ప్రతి పరిస్థితికి కూడా మీరే కారణంగా వేలెత్తి చూపిస్తారు. అందుకే అత్త అరిచినా, భర్త బాధపడ్డా, ఎవరి నోర్లు ఎలా నాలినా ఈ ఒక్క హక్కును చేయించుకోగలిగితే చాలు. గౌరవం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం జీవితానికి సరిపడా పెంపొందుతాయి. అర్థమైందనుకుంటా. ఒక మంచి భర్త తన భార్యతో ఇలానే నడుచుకుంటాడు. వారికి ఈ 5 లక్షణాలు తప్పకుండా ఉంటాయి. మొదటిది, తను తన భార్యతో ఎంత కోపం వచ్చినా కూడా తనపై అరిచి మాట్లాడడు. రెండవది, తన భార్య గురించి ఇతరుల వద్ద ఎప్పుడూ కూడా చెడుగా మాట్లాడడు. మూడవది, తన భార్యతో పంచుకోవలసిన ప్రేమ ఆప్యాయతలు అలాగే శరీరాన్ని వేరొకరితో పంచుకోడు. నాలుగోది, విధి ఎప్పుడు కూడా సరైన జతని తోడుగా ఇస్తుంది. ఇక మీరిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితంలోని అన్ని సమస్యలకు అన్నింటినీ ఎదుర్కోవలసి ఉంటుంది. అంతేగాని మీ జీవితాలకి ఒకరికొకరు మీరే సమస్యగా మారకూడదు. గుర్తుంచుకో మిత్రమా. ఇక 5వది, మంచి భర్తలు ఎప్పుడూ కూడా తమ భార్యలతో ఎంతో సాధుగుణంతో మృదువుగా మలుచుకుంటారు. ఎప్పుడూ వారు నొచ్చుకునేలా మాట్లాడరు. ఎందుకంటే ఆమె తన కోసం తన తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, అసలు తన జీవితాన్నే వదిలి తన కోసం వచ్చి సేవలు చేస్తుంది అనే విజ్ఞతతో ఉంటారు కాబట్టి. అర్థమైందనుకుంటా మిత్రమా. మీ భార్య మీద పంతాన్ని, అధికారాన్ని కాదు, కాస్త ప్రేమను చూపించండి. అప్పుడు మీ భార్య అడగకుండానే మీ దారిలోకి వచ్చి మీరు కోరుకున్నదల్లా చేస్తుంది. గుర్తుంచుకోండి మిత్రమా. ఒక స్త్రీ తన పుట్టింట్లో 20 ఏళ్ళు మాత్రమే గడుపుతుంది. కానీ అత్తింట్లో పూర్తి జీవితాన్ని గడపాలి. అలాంటి ఇల్లు ఆమెకు ఆలయం కాకపోయినా పర్వాలేదు, కానీ కారాగారం మాత్రం కాకూడదు. కాదంటారా? ఒకరు మిమ్మల్ని మోసం చేశారంటే వారు మీపై గెలిచారని కాదు. ఎందుకంటే తర్వాత వారు మీ దగ్గరికి ఎప్పటికీ రాలేరు. ఆపదలో మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని ఎప్పటికీ పొందలేరు. ఆ వ్యక్తి మిమ్మల్ని కోల్పోతున్నారు. అంతేకాని మీరు వారిని కాదు, మళ్ళీ మీ దగ్గరికి రాకుండా వారంతట వారే ఒక అడ్డుకట్ట వేసుకుంటున్నారని అర్థం. కాబట్టి చింతించకండి. కొందరితో ఎంతకాలం పరిచయమై ఉన్నా వారితో ఏమీ చెప్పుకోలేము. కానీ కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము. అంటే మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు, మనసు పరిచయం. కాదంటారా? జీవితంలో కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదిలేయాలి. అప్పుడే మనశ్శాంతి దొరుకుతుంది. అర్థమైందనుకుంటా.
ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువివ్వకపోతే తర్వాత మీరు ఇద్దామనుకున్నా వారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటుంటుంది కదా! అర్థమైందనుకుంటా. మిత్రమా, ప్రేమిస్తే ఓపిక ఉండాలి. ప్రేమిస్తే అర్థం చేసుకోవాలి. ప్రేమిస్తే ఎవరిని మోసం చేయకూడదు. ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళతోనే ఉండాలి. ప్రేమిస్తే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎవరైనా ఎదిరించగలగాలి. ప్రేమిస్తే ఎవరి కోసమో ప్రేమను దూరం చేసుకోకూడదు. గుర్తుంచుకో మిత్రమా, ఈ కాలంలో నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు. డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు. అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. కాదంటారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్య ఏవైనా అభిప్రాయ భేదాలు, విభేదాలు ఉంటే ఎప్పుడూ కూడా పిల్లల ముందు బయట పెట్టకూడదు. గుర్తుంచుకో మిత్రమా, పిల్లల ముందు భార్య భర్తను సమర్థించే తీరాలి. పిల్లల ముందు భర్తను భార్య కూడా సమర్థించే తీరాలి. తప్పకుండా ఒకరినొకరు గౌరవించుకొని తీరాల్సి ఉంటుంది. మీ మధ్య ఏమైనా సమస్య ఉంటే తలుపులు వేసుకోండి. ఆ 4 గోడల మధ్య వారికి వినిపించకుండా కొట్టుకోండి. తిట్టుకోండి. ఎవరు చూడట్లేదు అనిపిస్తే కాలు కూడా కాలు కూడా పట్టుకోండి. భార్యాభర్తల మధ్య తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఉంటాయి. ఏమున్నా కూడా పిల్లలు లేనప్పుడే. ఒక్కసారి బయటపడ్డారు అంటే ఇద్దరూ కూడా పిల్లలకు లోకువైపోతారు. వారు ఇలా అంటారు, "నువ్వనలేదా అమ్మని? నువ్వనలేదా నాన్నని? నేనంటే తప్పేంటి? ఉన్నదే కదా అన్నాను. నువ్వన్నదే కదా నేను అన్నాను" అంటూ మిమ్మల్ని లోకువగా చూస్తారు. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా ఎన్ని గొడవలు వచ్చినా కూడా పిల్లల విషయం వచ్చేసరికి మాత్రం ఏకత్రాటిపై ఉండి అలాంటి మాటలు ఎప్పుడూ కూడా మాట్లాడలేదు. మాట్లాడము కూడా. నువ్వు కూడా మాట్లాడకూడదు. మేమిద్దరం ఒకటే. నీకు ఏదైనా అయితే నువ్వు బయటికి వచ్చి వెళ్తావు. మేమిద్దరం ఒకటిగా ఇక్కడే ఉంటామని గట్టిగా చెబితే పిల్లలు ఎందుకని దారిలోకి రారు? ఖచ్చితంగా వస్తారు. మీరే ఆలోచించండి. ఇక నిర్ణయం మీదే. మీరు ఇంతకుముందు ఎప్పుడు ఓడిపోయారో మీకు ఏమైనా గుర్తుందా? మీ వల్ల తప్పు ఎప్పుడు జరిగిందో, మీరెప్పుడు ఇబ్బంది పడ్డారు? మీరు ఎప్పుడు ఓటమిని ఎదుర్కొన్నారు? లేదా ఇక అలా అయితే మీ జీవితంలో అన్నింటికన్నా పెద్ద శిక్షనే కోల్పోయారు. మీరు ఎదుర్కొన్న ఓటమి, మీ పరాజయము, మీ తప్పు, ఇక ఇవే మీకు అన్నింటికన్నా గొప్ప శిక్షణను ఇస్తాయి. అలానే సహాయము చేస్తాయి. ఇవే మీకు అన్నీ నేర్పిస్తాయి. అసలేం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఈ ప్రకృతి మనకు ఏం నేర్పిస్తుందో దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చీకటి పడని ఒక రోజును మీరెప్పుడైనా చూసారా? ఒక నది ఇంకిపోకుండా ఉండడం మీరెప్పుడైనా చూసారా? ఆకులు రాలని వృక్షాన్ని మీరెప్పుడైనా చూసారా చెప్పండి? ఒకవేళ సూర్యుడు ఓటమిని ఒప్పుకుంటే ఇక రాత్రి తర్వాత ఎప్పుడూ కూడా మీరు ఉదయాన్నే చూడలేరు. ఇక ఒకవేళ నది ఓటమిని ఒప్పుకుంటే మళ్ళీ వర్షాన్ని కురిపించే సాహసం ఎప్పటికీ చెయ్యాలి అని అనుకోదు. ఒకవేళ వృక్షం ఓటమిని ఒప్పుకుంటే వసంత ఋతువుల్లో కొత్త ఆకుల్ని జన్మనివ్వాలి అనుకోదు. అలాగే గ్రీష్మ ఋతువులో మనకు నీడనివ్వదు. ఒకవేళ వీళ్ళందరూ ఓటమిని ఒప్పుకుంటే ఈ భూమి ఆకలితో మిగిలిపోతుంది. ప్రకృతి మనకు ఇదే నేర్పిస్తుంది. మిత్రమా, ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
మాకు మరింతగా సపోర్ట్ చేయండి.